నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ. గత క్లాస్లో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ పూర్వ చట్టాలలో భాగంగా 1909 చట్టం నుండి మొదలుకుని 1928-29 మోతిలాల్ నెహ్రూ రిపోర్ట్ అండ్ జిన్నా రిపోర్ట్ వరకు మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనం దాని అనంతరం రౌండ్ టేబుల్ సమావేశాలు 1930 రౌండ్ టేబుల్ సమావేశాల దగ్గర నుంచి మొదలుకొని 1947 భారత స్వతంత్ర చట్టం వచ్చేంత వరకు జరిగినటువంటి పరిణామాల గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఒకసారి నేను జస్ట్ గుర్తు చేస్తాను మీకు. సో 1909 భారత ప్రభుత్వ చట్టంలో మింటో మార్లే సంస్కరణ గురించి చెప్పుకున్నాం. మింటో మార్లే సంస్కరణ చేయబడినటువంటి సంవత్సరం ఏది? 1909. ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలు కేటాయించినటువంటి చట్టం ఏది? మింటో మార్లే సంస్కరణలు. అదేవిధంగా మత నియోజక గణాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? లార్డ్ మించోచూను మత నియోజక గణాల పితామహుడుగా పిలుస్తారు. అదేవిధంగా మనకి కేంద్ర శాసన మండలికి సంబంధించి స్థానాల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారని చెప్పుకున్నాం. అదేవిధంగా కేంద్ర శాసన మండలిని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చారని చెప్పుకున్నాం. గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక సభ్యుడిగా భారతీయులను తీసుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మాంటైన్ చెమ్స్ఫర్డ్ చట్టానికి సంబంధించి మాంట్ ఫోర్డ్ సంస్కరణ అంటారని 1919లో ఈ చట్టం చేయబడిందని, రాష్ట్రాలలో డయార్కీ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడిందని, కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం బైకామెరల్ సిస్టమ్ ని తీసుకొచ్చారని, ఉభయ సభలు కేంద్ర శాసన మండలి అదేవిధంగా మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటి 2 సభలతో కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం ఏర్పడిందని మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ముస్లింలతో పాటు క్రైస్తవులకు అదేవిధంగా సిక్కులకు కూడా ప్రత్యేక మత నియోజక గణాలను ఏర్పాటు చేశారని, పార్లమెంటరీ విధానానికి 1919 చట్టం నాంది ప్రస్తావన పలికిందని మనం చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత 1927లో ఏర్పడినటువంటి సైమన్ కమిషన్ గురించి, జాన్ సైమన్ నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి సైమన్ కమిషన్ ఏ విధంగా 1928, 27, 28లో భారతదేశంలో పర్యటించింది, సైమన్ గోబ్యాక్ ఉద్యమం ఏ విధంగా ఈ సైమన్ గోబ్యాక్ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వ్యాపించింది, మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతుల నేతృత్వంలో జరిగినటువంటి సైమన్ గోబ్యాక్ ఉద్యమం, అదేవిధంగా పంజాబ్ లో లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో జరిగినటువంటి సైమన్ గోబ్యాక్ ఉద్యమం. సో సైమన్ కమిషన్ రిపోర్టు, దానికి సంబంధించిన అంశాలు కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా లార్డ్ బెర్కెన్హెడ్ యొక్క సవాల్ను స్వీకరించినటువంటి మోతీలాల్ నెహ్రూ, ఏ విధంగా మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో నెహ్రూ నివేదిక తయారైంది, నెహ్రూ రిపోర్ట్ తయారైంది, ఈ నెహ్రూ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం గత క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ క్లాస్ లో మనం రౌండ్ టేబుల్ సమావేశాల దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాం. భారత రాజ్యాంగ పూర్వ చట్టాలు, ఆల్రెడీ మనం రాజ్యాంగ పూర్వ చట్టాలకు సంబంధించినటువంటి 2 క్లాసులు ఇప్పటికీ మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రాజ్యాంగ పూర్వ చట్టాలు, బ్రిటిష్ వారి కాలంలో చేపట్టినటువంటి మొట్టమొదటి లిఖిత చట్టం ఏంటి? 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం మొదలుకొని 1919 చట్టం దాకా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి, ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి అని మనం చూస్తే, ముఖ్యంగా సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను చర్చించడానికి, భారతదేశంలో తీసుకురావాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ రాజ్యాంగ సంస్కరణలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనకి బ్రిటన్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ సైమన్ కమిషన్ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా భారతదేశ నాయకులందరూ కూడా వ్యతిరేకించారు. సో సైమన్ కమిషన్ రిపోర్ట్ పై చర్చిస్తాము అంటే ఎవరు రారనేటువంటి ఉద్దేశంలో
సైమన్ కమిషన్ రిపోర్ట్ తో పాటు రాజ్యాంగ సంస్కరణలపై కూడా చర్చించడం జరుగుతుంది అని చెప్పేసి 1929 అక్టోబర్ 31 1929 అక్టోబర్ 31 దీపావళి రోజున లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. 1929 అక్టోబర్ 31 దీపావళి రోజున లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రకటన అంటే, త్వరలోనే భారతదేశానికి ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి పరిపాలన అందివ్వబోతున్నాం. దానికోసం రాజ్యాంగ సంస్కరణ తీసుకురాకపోతున్నాం. సో ఈ రాజ్యాంగ సంస్కరణపై చర్చించడం కోసం, సైమన్ కమిషన్ రిపోర్ట్ పై చర్చించడం కోసం మీరందరూ కూడా మీకు రావాలి అని చెప్పేసి లార్డ్ ఇర్విన్ 1929 అక్టోబర్ 31 ప్రకటన జారీ చేయడం జరిగింది. సో దీపావళి రోజున జారీ చేయడం వల్ల ఈ ప్రకటనను దీపావళి ప్రకటన అంటారు. ఇర్విన్ ఈ ప్రకటన జారీ చేయడం వల్ల దీన్ని ఇర్విన్ ప్రకటన అని కూడా పిలుస్తారు. లార్డ్ ఇర్విన్ ని క్రిస్టియన్ వైస్రాయ్ అని పిలుస్తారు. క్రిస్టియన్ వైస్రాయ్ అని ఎవరిని పిలుస్తారు? లార్డ్ ఇర్విన్ ని పిలుస్తారు. రైతు బాంధవుడు అని ఎవరిని పిలుస్తారు? రైతు బాంధవుడు అని మనకి లార్డ్ కర్జన్ ని పిలుస్తారు. లార్డ్ కర్జన్. మత నియోజక గణాల పితామహుడు అని లార్డ్ మింటో టూని పిలుస్తారు. న్యాయ సంస్కరణ పితామహుడు అని కారన్ వాలిస్ ని పిలుస్తారు. గగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి విలియం బెంటింగ్ ని పిలుస్తారు. సతీ సహగమనాన్ని రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి విలియం బెంటింగ్ ని పిలుస్తారు. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి నాంది పలికింది ఎవరు అంటే విలియం బెంటింగ్ ని పిలుస్తారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ ని పిలుస్తారు. సో ఈ విధంగా ఇర్విన్ క్రిస్టియన్ వైస్రాయ్ అని, ఇతను జారీ చేసినటువంటి ప్రకటనను దీపావళి ప్రకటన అని, ఇతను జారీ చేసినటువంటి ప్రకటన ఇర్విన్ ప్రకటన అని పిలవడం జరుగుతూ ఉంది. సో దీపావళి ప్రకటన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం మనకి బ్రిటన్ లో అధికారంలోకి మనకి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానిగా రామ్సే మెక్డొనాల్డ్ ఉన్నారు. సో బ్రిటన్ ప్రధానిగా రామ్సే మెక్డొనాల్డ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంగ్లాండ్ లో లండన్ లో జరిగాయి. దానిలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. అందులో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గురించి మనం చెప్పుకుంటే, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఇది లండన్ లో జరిగింది. నవంబర్ 12 నుంచి జనవరి 19 వరకు జరిగింది. నవంబర్ 12, 1930 నుండి జనవరి 19, 1931 వరకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగడం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొనలేదు. కారణం ఏంటి అంటే, భారతదేశానికి పూర్తి స్థాయి స్వతంత్రం ఇవ్వడంపై మీరు చర్చలు జరిపితే మేము వస్తాం. అంతేగాని సైమన్ కమిషన్ రిపోర్ట్ పై చర్చలు జరుపుతాం, ఇంకా రాజ్యాంగ సంస్కరణలపై చర్చలు జరుపుతాం అంటే మేము రాం. భారతదేశానికి పూర్తి స్వాతంత్రం ఇవ్వడంపై స్పష్టమైన ప్రకటన చేయండి, మేము సమావేశాల్లో పాల్గొంటాం, లేకపోతే పాల్గొనే సమస్య లేదని చెప్పేసి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. సో స్పష్టమైన ప్రకటన రాలేదు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి. అందువల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీంట్లో పాల్గొనలేదు. ఐఎన్సి పాల్గొకపోతే ఇంకా దీనికి అర్థమే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్వతంత్రోద్యమ పరంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా కీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంస్థగా ఉంది. అందువల్ల ఇక్కడ చర్చలంతా కూడా ఏ విధంగా జరిగాయి అంటే, భావి రాజ్యాంగము సమాఖ్య ప్రాతిపదికగా ఉండాలా, భావి రాజ్యాంగము ఏకకేంద్ర రాజ్యంగా ఉండాలా, సమాఖ్య రాజ్యంగా ఉండాలా, ఏకకేంద్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం పైన ఇక్కడ చర్చలు జరిగాయి తప్పితే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం మీద చర్చలు జరగలేదు. అందువల్లనే ఇక్కడ ఈ చర్చల్లో నిజమైన ప్రగతి అనేటువంటిది సాధ్యం కాలేదు. సో మొత్తంగా చూస్తే ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో 89 మంది పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొనలేదు. అందువల్ల చర్చలు సఫలం కాలేదు. కేవలం 89 మందితో ఇక్కడ జరిగింది. అయితే మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ హాజరయ్యారు. అయినా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున కాకుండా ఉదారవాదుల తరఫున హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉదారవాదుల తరఫున, మేధావి వర్గం తరఫున
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. హైదరాబాద్ సంస్థానం నుంచి ఈ సమావేశాలకు మనకి హైదర్ అనేటువంటి ఒక నిజాం నవాబు కూడా హైదర్ అనేటువంటి నిజాం నవాబు కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఫెయిల్ అయ్యాయో బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొనేటువంటి సమావేశాలు వృధా, దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం గమనించింది. అందువల్ల ఎలాగైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను నడిపిస్తున్నటువంటి మహానాయకుడైనటువంటి మహాత్మా గాంధీతో మనం ఒప్పందం చేసుకున్నట్లయితే, గాంధీజీని కనుక సమావేశాలకు తీసుకెళ్లినట్లయితే మనం అనుకున్నది సాధించవచ్చు అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ అప్పటికే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయ్యి అతను జైలు జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. సో ఈ కారణంగా లార్డ్ ఇర్విన్ ఏం చేశాడు అంటే గాంధీజీతో ఒప్పందం చేసుకున్నాడు. దీన్నే 1931 గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు. వెరీ వెరీ మోస్ట్ ఐపిక్. గతంలో కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెట్టి అడిగాడు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక జరిగిన సంవత్సరం ఏంటి? 1931. శాసనోల్లంఘన ఉద్యమంలో అప్పటికే గాంధీజీ అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడుపుతా ఉన్నారు. 1931లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం గాంధీజీ ఇర్విన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇర్విన్ గాంధీజీ చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇర్విన్ ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో ఉప్పు సత్యాగ్రహం పేరుతో ఎవరైతే రాజకీయ ఖైదీలను అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని గాంధీజీ డిమాండ్ గా పెట్టారు. సో ఇర్విన్ దానికి ఒప్పుకున్నారు. రాజకీయ ఖైదీలందరినీ కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఇర్విన్ ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఉద్యమం కారణంగా ఏవైతే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారో, ఆ ఉద్యమకారుల దగ్గర నుంచి ఆస్తులు స్వాధీనం చేసుకున్నారో ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలి ఉద్యమకారులకి అని చెప్పేసి గాంధీజీ డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇర్విన్ ఒప్పుకున్నారు. పన్ను లేకుండా ఉప్పు చెల్లించేటువంటి అవకాశం కల్పించాలి, మరియు ఈ ఉప్పు చట్టాలను మార్చాలి, ఎటువంటి పన్ను లేకుండా ఉప్పును తయారు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పేసి గాంధీజీ కోరడం జరిగింది. దీన్ని కూడా ఇర్విన్ ఒప్పుకోవడం జరిగింది. సో గాంధీజీ పెట్టినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ఇర్విన్ ఒప్పుకోవడం ద్వారా 1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక జరిగింది. దీని ఫలితంగా గాంధీజీ తర్వాత జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవడానికి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇదే సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ను భగత్ సింగ్ ను ఉరి తీయకూడదు అనేటువంటి అంశం పైన గాంధీజీ ఇర్విన్ తో మాట్లాడమని చాలా ప్రజలు వచ్చింది గాంధీజీ. ఎందుకంటే భగత్ సింగ్ అప్పుడే ఉరి తీయడానికి సిద్ధపడ్డారు. లాహోర్ కుట్ర కేసులో